భారత్ మాతాకి ఉంటారు. వరంగల్ జోష్ తెలుసానా? భారత్ మాతాకి ఒక నిమిషం. భారత్ మాతాకి జోష్ అంటేనే వరంగల్. వరంగల్ హన్మకొండ అబ్బో ఉమ్మడి డేంజర్ అన్నా మీరు. ఇప్పుడే అభయ పాటి గారు చెప్తున్నా మీ గురించి. జోష్ ఉంది కదా, అసలు రెండు గట్టిగా చేతులు ఎత్తున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నితిన్ నవీన్ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఒక బెట్టి కడతాను మీతో. మీరు రెడీ అన్నా? ప్లీజ్ 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 ఆగండి. మీతో బెట్టి కడుతున్నాయి ఒకటి. మీరు రెడీయా? మీరు రెడీయా? అది అది తర్వాత మీతో బెట్టి కడతా. మీరు రెడీయా దానికి? పక్కా? మరి ఫస్ట్ ఆలోచించుకోండి. మరి హైదరాబాద్లో కొన్ని మీకు బెట్టి కట్టిస్తున్నాం. నేను రేపు హైదరాబాద్ మీటింగ్ పోతున్నాం. మేము హైదరాబాద్ జిహెచ్ఎంసీ గెలుస్తారా, ఈడ వరంగల్ కార్పొరేషన్ గెలుస్తారా అని బెట్టి కడుతున్నాం. మీరు గెలుస్తారా గెలవరా? మీతో కాదన్నా. అవుతుందా? పక్కా అన్న? పక్కా గెలిపిస్తాం. నేను ఫుల్ టైం ఇచ్చి పని చేస్తా అన్న వాళ్ళు ఒక్కసారి చేతులు నిజంగా బీజేపీ కార్యకర్తలు అయితే సూపర్ అన్న, సూపర్ సూపర్. గెలుచుడే పోవా? గెలుచుడా లేదా? ఇలా జరిగేది బహిరంగ సభ కాదని, ఇది భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం. బూత్ స్థాయి కార్యకర్తలు అంటేనే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటేనే కమిట్మెంట్, కమిట్మెంట్, కమిట్మెంట్. ఈ దేశం, ఈ ధర్మం, ఈ సమాజం కోసం పనిచేసేటువంటి ఒక కమిట్మెంట్, ఒక సంకల్పం తీసుకున్న కార్యకర్తలే నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. ఆ కార్యకర్తల సమావేశమే ఇది. ఇవాళ జాతీయ అధ్యక్షుడు, ప్రపంచంలో అతిపెద్ద పార్టీకి ఇవాళ జాతీయ అధ్యక్షుడైన నితిన్ నవీన్ గారు ఇవాళ మన గడ్డకు, ఓరుగల్లు గడ్డకు వచ్చిరంటే మీ మీద నమ్మకం, మీ మీద విశ్వాసం, దాని మీద గుర్తించే ఈ రోజు మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల వచ్చిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. అంత పెద్ద మహానాయకుడు వచ్చినప్పుడు ఇలా మన సంకల్పం గట్టి ఉండాలన్నా. ఇలా ఏ సర్వే చూసినా కూడా, నేను అది పొగుడతలేను, ఇలా ఏ సర్వే చూసినా కూడా వరంగల్ కార్పొరేషన్లో ఈసారి ఎట్టి బస్సులో కాషాయం జెండా రెప్పరెప్పులు ఆడడం ఖాయం అని చెప్పి 100% సంకేతాలు వచ్చినాయి. ఇవాళ ఇక వాళ్ళు వీళ్ళు మొరుగుతారని పడుచుకోతాను. ఇక బీఆర్ఎస్ కూడా అడ్రస్ వాడికి మనకి మొన్న ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీలకు క్యాండిడేట్ లేరు. బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నారా? మనమే గెలిచిన వాడ. ఎమ్మెల్సీకి క్యాండిడేట్ లేరు. 7 కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి మొన్న తెలంగాణలో. బీఆర్ఎస్ ఎన్ని గెలిచినాయి? 0. కరీంనగర్లో ఎవరు గెలిచారు? ఎవరు గెలిచారు? అరే కరీంనగర్లో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎస్ మేము బీజేపీ కార్యకర్తలను గల్లా ఎగిరేసుకొని తలెట్టుకొని భారత్ మాతాకి జై, జై శ్రీరామని గర్జిస్తూ గాంధిస్తూ గల్లీ గల్లీలో తలెత్తుకొని తిరుగుతున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇలా ఆ అద్భుత అవకాశం మీకు వచ్చింది. అలా బీఆర్ఎస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేనే లేదు. ఇవాళ ప్రజలందరూ విషయాలు ఎవరి చూస్తున్నారు? భారతీయ జనతా పార్టీ. ఇలా ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ బీఆర్ఎస్లకు లేదన్నా. 12 సంవత్సరాలు ఏం బీకిరన్నా బీఆర్ఎస్ వాళ్ళు. 12 సంవత్సరాలు ఏం బీకిరన్నా బీఆర్ఎస్ వాళ్ళు. అరే మేము సవాల్ చేస్తున్నాం. ఈ వరంగల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ చేసిన ఘనత నా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. 7 పైసలు స్మార్ట్ సిటీ పైసలు నీ అయ్య జాగిరా, నీ తాత జాగిరా. నా నరేంద్ర మోడీ పైసలు ఇస్తే మొత్తం దోసుకొని స్మార్ట్ సిటీ పైసలు డైవర్ట్ చేసిన ఈ ఫాల్తీగాళ్ళు. ఇలా కరీంనగర్ స్మార్ట్ సిటీ చేస్తాం, వరంగల్ స్మార్ట్ సిటీ చేస్తాం. మరి కరీంనగర్ ఎందుకు అభివృద్ధి చెందింది? వరంగల్ స్మార్ట్ సిటీగా ఎందుకు అభివృద్ధి చెందలేదు? కరీంనగర్ పైసలు ఎందుకు ఉపయోగపడ్డాయి? వాళ్ళ వరంగల్కి ఇచ్చిన పైసలు
ఏడవేనయో ఒక్కసారి వరంగల్ కార్పొరేషన్ ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నించాలి. ఓ స్మార్ట్ సిటీలు అందం లేదు ఇవాళ వరంగల్, కనీసం రోడ్లు లేవు, మోర్లు లేవు, లైట్లు లేవు. అరే వర్షం పడితే హంటర్ రోడ్డు మొత్తం మునిగిపోతుందన్న. గా రాంపూర్ డంపింగ్ యార్డ్తోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తల్లడిల్లిపోతున్నారన్న. చిన్నపాటి వర్షానికే వరంగల్ మునిగే పరిస్థితి వస్తే నా స్మార్ట్ సిటీ పైసలు ఏడవైనాయో మీరు అడగాలని లేదన్న. అడుగురు గల్లబట్టాడు బీఆర్ఎస్ వస్తే 7,020 పైసలు ఉన్నాయి. నా మోడీ ఇచ్చిన స్మార్ట్ సిటీ పైసలు 7,000 అడుగురన్న. ఇలా భాగ్యనగర్ తర్వాత కేంద్ర ప్రభుత్వం అత్యధిక నిధులు ఇచ్చినటువంటి కార్పొరేషన్ ఏదంటే ఇలా వరంగల్ కార్పొరేషన్. స్మార్ట్ సిటీ ఎవరిచ్చారు? స్మార్ట్ సిటీ ఎవరిచ్చారు చెప్పాలి? ఎవరిచ్చారు స్మార్ట్ సిటీ? ఎవరిచ్చారు? వ్యాగన్ వరలింగ్ ఫ్యాక్టరీ ఎవరిచ్చారు? ఎయిర్పోర్ట్ ఎవరిచ్చారు? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 150 కోట్లు ఎవరిచ్చారు? భద్రకాళి బండ్ ఎవరు చేసిర్రు? టెక్స్టైల్ పార్క్ ఎవరు చేసిర్రు? రింగ్ రోడ్ ఎవరు చేసిర్రు? ఉదయం ఫిట్ స్కీమ్ కింద ఎవరు తీసుకొచ్చారు పైసలు? నిన్న స్మార్ట్ సిటీ పైసలు ఎవరిచ్చిర్రు? అమృత్ పైసలు ఎవరిచ్చిర్రు? అమృత్ 2 పైసలు ఎవరిచ్చిర్రు? ఇన్ని ఇచ్చినది ఎవరన్నా? నరేంద్ర మోడీ ఇచ్చినన్నా. ఇలా వరంగల్ వాళ్ళు ఎవరికి ఓట్లు వేయాలి? 12 సంవత్సరాల్లో బీఆర్ఎస్ వాడు 1 పైసా ఇచ్చిండా? 1 పైసా చెప్పుడన్నా? 1 పైసా ఇచ్చిండా? ఇక మేము వీక్తామని చెప్పి వీళ్ళు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు 1 పైసా ఇచ్చిర్రా? వాళ్ళు ఎట్లా దోసుకున్నారో వాళ్ళకు తాతలే వీళ్ళు ఇంకా దోసుకునే పరిస్థితి ఇలా బీఆర్ఎస్ లేదు. ఇది ఓన్లీ వరంగల్ కాదన్న, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక మంచి వాతావరణం, భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం. చాలా మంది కార్యకర్తలు అనుకుంటారు ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఈసారి ధారణ ఈసారి 2028లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఎగిరేది కాషాయపు జెండా, కమలపు జెండా కాదని అన్న విషయాన్ని, కాషాయపు జెండా, కమలపు జెండా మాత్రమే ఈ తెలంగాణ గడ్డ మీద ఎగురుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా కేంద్ర నాయకత్వానికి నమ్మకం ఉందన్న విశ్వాసం ఉంది. ఇలా వరంగల్ జిల్లా, ఈ ఓరుగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ గడ్డన అనేక మంది కార్యకర్తలు చచ్చిపోయారండి నక్సల చేతిలో. నా సామా జగన్మోహన్ రెడ్డి పుట్టిన గడ్డన్న, నా సామా జగన్మోహన్ రెడ్డి పుట్టిన గడ్డన్న. ఇదే గడ్డ మీద జాతీయ జెండా కోసం బలిదానటువంటి వ్యక్తి నా సామా జగన్మోహన్ అన్న. జాతీయ జెండా కోసం బలైంది ఇద్దరు. సరిహద్దులో జవాన్ అయితే ఈ సరిహద్దు లోపల నా సామా జగన్మోహన్ రెడ్డి అన్న. కాబట్టి దయచేసి అందరు గుర్తుంచుకోండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని వాళ్ళంతా గాలి అంటది. కేటీఆర్ అంటాడు పోతే ముందే పైసలు ఇస్తాడు. ఈ హాల్ నింపడానికి ఇవాళ 5 కోట్లు ఖర్చు పెట్టాలి. మీకు పైసలు ఇచ్చిరా? ఎవరన్నా ఇచ్చిరా? ఇలా బీఆర్ఎస్ వాడు మీటింగ్ పెట్టాలంటే ఒక 5 కోట్లు ఖర్చు పెట్టాలి. అన్ని అబద్ధాలు చెప్పిస్తాడు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు పెడదామంటే మందే వస్తలేరు. ఇలా ఏడవేనోడా బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. 2,500 రూపాయలు ఏవి ఇచ్చిరా మీకన్నా? ఇలా వరంగల్ సమాజానికి అప్పీల్ చేస్తున్నా, నేను వరంగల్ కార్పొరేషన్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా. ఎన్నికల కోసం కాంగ్రెస్ వాడు వస్తే మీరు గల్లా ఒట్టి అడగండి. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాను ఎవ్వి అడగండి. 4,000 రూపాయలు మా తాత మౌనికి ఇస్తాను ఎవ్వి అని అడగండి. 4,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తాను ఏవే అని అడగండి. నిరుద్యోగుల ఉద్యోగాలు ఇస్తాను ఎవ్వి అని అడగండి. ఇలా 12,000 రూపాయలు ఇస్తాన్నారు ఎవ్వి అని అడగండి. స్కూటీ ఇస్తాన్నారు ఎవ్వి, తులం బంగారం ఇస్తాన్నారు ఎవ్వి, ఉద్యోగస్తులకు డిఏ ఏది, ఇలా పిఆర్సీ ఏది, వాళ్ళు ఎవ్వి అని అడిగితే ఇక ఇస్తామని చెప్పి ఇలా కాలయాపేస్తారు. ఒక్కొక్కరి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, ఒక్క రైతుకి నష్టపరిహారం ఇవ్వలే, రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు. వాళ్ళ అన్నిటి మోసం చేసేటువంటి పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం ఇంతో అంతో అభివృద్ధి చెందుతుందంటే అది నా నరేంద్ర మోడీ ఇస్తున్న నిధులు తప్ప కాంగ్రెస్ పార్టీ దగ్గర నయా పైసలు లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను కోసుకో తిన్నా కూడా దగ్గర పైసలు ఇవ్వన్న ముఖ్యమంత్రి ఈ రోజు ఎందుకు ఇవాళ అభివృద్ధి చేస్తా అని చెప్పి అబద్ధాలు చెప్తుండో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా మేము ధర్మం గురించి మాట్లాడుతున్నాం, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రానికి 12 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వం నా నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇలా మేము సవాల్ వేస్తే, కిషన్ రెడ్డి గారు సవాల్ వేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి తోకముడిచి పారిపోయి పిట్ట కథలతోని, యాసతోని, భాషతోని ఇలా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదా మనమందరూ ఒక్కడి కావాల్సిన అవసరం ఉంది. ఉంటే చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయన్న.
కానీ ఎన్నికల సమయంలో ఒకటి కావాలి. ఇలా వరంగల్ కార్పొరేషన్ మీద ఈ ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ ఇటు వీళ్ళందరూ కూడా వరంగల్ కార్పొరేషన్లో నా అన్నలను, నా తమ్ములను, నా అక్కలను, నా చెల్లెలను గెలిపించుకోవడానికి పక్కా పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తామని చెప్పి మీకోసం రెడీ అయిందన్నా, మీకోసం బిస్తర్ కట్టుకొని రెడీ అవుతున్నా. కానీ మీరు సిద్ధం కావాలి. ఒక్కసారి చేతెత్తున్నా, నేను కార్పొరేటర్ పోటీ చేస్తామని చేతెత్తున్నా. చలో నేను కార్పొరేటర్ పోటీ అయ్యానా, కానీ ఎవరు పోటీ చేసినా నేను 100% నా డివిజన్లో కార్పొరేటర్ గెలిపిస్తానో చేతెత్తున్నా అన్న. నేను ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే రేపటి నుంచే సరే రేపటి 2-3 రోజుల తర్వాత నేను పూర్తి సమయం ఇచ్చి ఎన్నికల వరకు పనిచేస్తానో చేతెత్తున్నా. మాట తప్పొద్దన్నా, పక్క కదా. చలో వరంగల్ కార్పొరేషన్ నేను ఎలా హైదరాబాద్ పోతారు, హైదరాబాద్ సవాల్ విసురుతా. ఎస్, వరంగల్ కార్పొరేషన్లో మేము 100% గెలుస్తున్నాం. మీ జిహెచ్ఎంసీ గెలుస్తారా, మేం గెలుస్తామా సవాల్ చేయొచ్చు కదా. నాకు వరంగల్ ఫీలింగ్ ఎక్కువ, వరంగల్తోనే బాగా సంబంధాలు అన్న, వరంగల్కి ఎక్కువ వచ్చిపోతుంటా. వరంగల్ అంటే ప్రేమన్నా, అందుకే ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను. నేను హైదరాబాద్లో మాట్లాడలే, హైదరాబాద్లో జిహెచ్ఎంసీ నాయకులు మాట్లాడతారని. ఇలా వరంగల్ నాది, వరంగల్లో గెలిపించే బాధ్యత అందరు తీసుకుంటాం. మేమందరం సమయం ఇస్తాం, మీ గెలుపు కోసం పనిచేస్తాం. నేను రాష్ట్ర అధ్యక్షుగా ఉన్నప్పుడు సర్వే ఏమొచ్చింది తెలుసా అన్న, వరంగల్లో ఎన్ని గెలుస్తారంటే ఒకటే, వరంగల్లో ఎన్ని గెలుస్తారంటే సర్వే ఒకటే వచ్చింది. ఎన్ని గెలిచినామన్నా, ఎన్ని గెలిచామన్నా, 10 గెలిచామన్నా. ఈసారి సర్వే రిపోర్ట్ ఏముంది తెలుసా, ఈసారి సర్వే రిపోర్ట్ 26 గెలుస్తాను వచ్చిన. ఇప్పుడే 26 గెలిచాయి వరంగల్ కార్పొరేషన్లో. పోయినసారి ఒక్కటి గెలుస్తుందంటేనే ఎన్ని గెలిచినాం, 10 గెలిచినాం. ఈసారి 26 గెలుస్తాయంటే ఎన్ని గెలుస్తాం, 50 గెలుస్తామన్న పక్క రాసి పెట్టుకోండి. ఇక్కడ గెలిపించే బాధ్యత మాదన్న. మీరు పోటీ చేయండి. మీరు గెలవాలంటే ఏం చేయాలంటే, మీరు గెలవాలంటే పోయి ఇంట్లో కూర్చోవాలన్నా, రెస్ట్ తీసుకోండి, మంచిగా గ్లామర్ పెంచుకోండి. ఎందుకంటే ఎన్నికల గ్లామర్ పెంచుకోవాలి కదన్న. బ్యూటీ పార్లర్లు ఓరన్నా, మంచిగా తయారయ్యారండి అన్న. అదే అన్న తెలిసేది. రేపటి నుంచి ఏం చేయాలన్నంటే, మీ డివిజన్లో ఎవరో బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి. ఒక విషయం వినండి. ప్రతి కార్యకర్త పోటీ చేయాలనుకున్నా కదా, నాకు రిజర్వేషన్లు వస్తాయా రావా, నేను పోటీ చేస్తానా చేయనా, టికెట్ వస్తుందా రాదా అంటే ఇది ద్రోహం, కన్న తల్లికి ద్రోహం చేసినట్టే. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒకటే లక్ష్యం ఉండాలి. ఎస్, నాకు టికెట్ వస్తే నేను పోటీ చేస్తా, నాకు టికెట్ రాకుంటే పోటీ చేసే అభ్యర్థిని పక్కా గెలిపిస్తా. ఇది నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క లక్ష్యం కావాలి. ఇలా పోటీ చేసే కార్యకర్తల నాయకులందరూ కూడా అందరూ కూడా ప్రతి డివిజన్లో అన్న సర్వే రిపోర్ట్ అన్న చెప్తాను. 26 మనకు గెలిచేది అన్న, A+26 సర్వే రిపోర్ట్. A+ ఎంత అంటే పక్కా గెలిచేది. A12 అంటే ఇక గెలవడానికి కొంచెం కష్టపడి కొంచెం నూక్త బయటపడతారు అన్నట్టు. ఎంత 12 మనం గెలుస్తామా లేదా. కాబట్టి ఇలా పోటీ అనుకున్న కార్యకర్తలందరూ కూడా మీ డివిజన్లో నేను కొన్ని లాజిక్లు చెప్తాను అంతే. నేను స్పీచ్ ఇవ్వాలి అంటే కొంచెం కార్యకర్త సమావేశంగా మీతో మాట్లాడడానికి వచ్చిన. పోటీ చేయాలనుకున్న కార్యకర్తలు రేపటి నుంచి ఏం చేయాలంటే, ప్రతి డివిజన్ ప్రతి ఇంటికి పోవాలి. ఇంటికి పోయి అన్న బాయ్ హాయ్ అనద్దన్న. ఏమనాలి, అక్క అన్న జై శ్రీరామ్, మన నినాదమే చేసి రాముని ఆశీర్వాదం మనకు ఉండదన్న. ఏమనాలి, అక్క అన్న, అక్క అన్న, అంకుల్ ఆంటీ జై శ్రీరామ్. ఒక్క ఇంటికి కనీసం ఎన్నికల వరకు 6 సార్లు అవ్వాలన్నా, 6 సార్లు అవ్వాలి. అక్క జై శ్రీరామ్, అన్న జై శ్రీరామ్. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను, నరేంద్ర మోడీ వారసుని. ఈ వరంగల్ కార్పొరేషన్కు ఇన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినాం. ఇలా ఒక్కసారి మాకు మేయర్ అవకాశం ఇవ్వండి, నన్ను కార్పొరేట్ చేస్తే ఇలా వరంగల్లో మేయర్ మేమైతాం. ఇవాళ ఇంతవరకు నిధులు తీసుకొచ్చినాం, ఇంకా ఎక్కువ నిధులు తీసుకొస్తాం. మాకు ఓటేయకుండా మళ్ళీ చెప్తున్నా, వరంగల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ వరంగల్ కార్పొరేషన్లో మాకు కార్పొరేటర్లు కాదు, మా టార్గెట్ నగరం మేయర్. ఇలా మేయర్ మేము గెలిస్తేనే ఇవాళ నిధులు డైవర్ట్ కాకుండా ఇవాళ అభివృద్ధి సాగుతుంది తప్ప, ఇవాళ బీఆర్ఎస్లో కాంగ్రెస్లో మేయర్ అయితే ఇవాళ మేము తెచ్చిన నిధులన్నీ డైవర్ట్ అయి స్మార్ట్ సిటీ ఏ విధంగా అంధకారం అయిపోయిందో, అబాస్ పాలైందో, ఇలా అభివృద్ధి మొత్తం కూడా ఆగే ప్రమాదం ఉంది. కాబట్టి మాకు కార్పొరేట్ టార్గెట్ కాదు, మా టార్గెట్ వరంగల్ కార్పొరేషన్లో
మేయర్ పక్కా గెలవాలని లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నామన్నా మాకు ఓటేయండి. నన్ను కార్పొరేట్ గెలిపిస్తే ఢిల్లీ నుంచి నిధులు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఉన్న నిధులు పోతాయి. బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. పోటీ చేయడానికి క్యాండిడేట్ ఒక్కొక్క ఇంటికి 6 సార్లు ఇవ్వాలన్నా. దాంతోపాటు మీ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఏదో ఒక సమస్యను గుర్తించాలి. ప్రజల కోసం మనం కొట్లాడాలి. పక్క ఆందోళన ఏర్పడాలి. ఈ ప్రభుత్వం దృష్టి తీసుకురావాలి. ఎస్, ఇక్కడ డంపింగ్ యార్డ్ను ప్రజల మధ్యలో ఉన్న డంపింగ్ యార్డ్ను ఎట్టి పరిస్థితుల్లో తొలగించాల్సిందే అని చెప్పి ఇలా ఎట్టి పరిస్థితుల్లో తీవ్రంగా ఉద్యమం చేయాలి. ఏదో 10 మంది పోయి ధర్నా చేసి టెంట్ వేసుకొని దీక్షలు చేసే నాయకులు మనకు వద్దన్నా. ఎవరు కావాలి నాయకులు? జైలు పోవాలి, లాఠీ దెబ్బలు తినాలి, కేసులకు భరించాలి. భరించారా? తప్పకుండా పక్కనా అన్న మేము జైలు కూడా రెడీ అన్నా చెల్లుతున్నా పక్క అన్న. లాఠీ దెబ్బలు తినడం కూడా రెడీ అన్నా అని చెప్పురన్నా. నేను కేసులకు భయపడన్నా అన్న చెందుతున్నా. ఈ జోషు లాస్ట్ దానికి ఉంటుందా అని కొంచెం డౌట్ వస్తుంది. ఉంటుందానా? అన్న ఇక్కడ గుర్తుంచుకోండి, ఇది మంచి అవకాశం. నితిన్ నబీన్ గారు బెంగాల్లో గెలిపించినాక నెక్స్ట్ ఎలక్షన్లు వారికి ఇవే ఎన్నికలు. ఇవాళ నెక్స్ట్ 2008 ఫైనల్ ఎలక్షన్స్, ఫైనల్ కప్ మనం అధికారంలోకి వస్తున్నాం. అవునా కదా? ఆ ఫైనల్ కప్కు పోవాలంటే ఏం చేయాలి? సెమీఫైనల్ గెలవాలి. ఇవాళ ఎన్నికలు మనకేంటి? ఈ సెమీఫైనల్లో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట మనం గెలిస్తేనే ఫైనల్ కప్ మనం గెలుస్తాం. కాబట్టి తెలంగాణ ప్రజల భవిష్యత్, తెలంగాణ కార్యకర్తల భవిష్యత్ అంతా ఇలా మీ చేతిలో ఉందన్న. అడుగుతున్న కార్యకర్తలు కరీంనగర్ అడుగుతున్నా, మొన్న ఆదిలాబాద్ అడుగుతున్నాను అన్న, వరంగల్ గెలుస్తామా అన్న? వరంగల్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తారా అన్న? గెలిపిస్తారా అన్న? మా ఇజ్జత్ పోతారని. లేకుంటే ఇలా అందరి దృష్టి అంతా వరంగల్ మీద ఉందన్న. మా తరపున 2 చేతులు జోడించి మొక్కన వరంగల్ కార్యకర్తలకు అన్ని పక్క పెట్టుకొని చెప్పన్నా. మేయర్ గెలిపిమన్నా, నెక్స్ట్ మేము ఎమ్మెల్యేలు గెలుస్తామన్నా, మా దానిలో ఎమ్మెల్యేలు గెలిపిస్తామన్నా అంటున్నా. 2 చేతులు జోడించి మొక్కుతున్నాను. మీకు టైంపాస్ పాలిటిక్స్ వద్దన్నా, మీద పని వద్దన్నా. నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు జోష్ ఉంటే ఇవాళ మీ డివిజన్లో మీరు బయట మర్చిపోండిగా, మా డివిజన్లో నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పక్కా గెలిపిస్తా అని ఒక సంకల్పం, ఒక విశ్వాసం మీలో పడి ఉంటే ఇలా పక్కా గెలుస్తామన్నా. ఇవాళ వరంగల్ కార్పొరేషన్ ప్రజలకు విశ్వాసం కల్పించాలి, ఒక భరోసా కల్పించాలి. ఎస్, ఇక్కడ మేయర్ మనం గెలుస్తున్నామన్న విశ్వాసం వరంగల్ ప్రజలకు కనిపించాలంటే మీరందరూ కూడా ఒక్కొక్క ఇంటికి 6 సార్లు పోయి, అక్క మీకు సమస్య ఉంటే నేను అండగా ఉంటా, అన్న మీకు సమస్య ఉంటే నేను అండగా ఉంటా, మమ్మల్ని ఆశీర్వదించండి, మోడీ వారసులుగా మేము వస్తున్నాం, అభివృద్ధి నిధులు తెచ్చింది మేమే, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా అయ్యలే, కాంగ్రెస్ పార్టీ ఉన్న పైసలు దోచుకోవాలని ప్రయత్నం చేస్తుంది, ఇంకా నిధులు మేము తీసుకొస్తామని చెప్పి మీరు హామీ అని. అరే కరీంనగర్ కార్పొరేషన్ గెలిచామన్నా, మీకు యూసీఎఫ్ వచ్చింది, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ 5,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఇలా అది 2 సంవత్సరాల క్రితము రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవాలు చేసి పండి. నేను కరీంనగర్ కార్పొరేషన్ గెలిచాక మోడీ గారు కలిసినా, సార్ వరంగల్కు 5,000 కోట్ల రూపాయలు ఇచ్చింది సార్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్. మరి కార్యకర్తలు గెలిపిస్తారో తెలియదు సార్. నాకైతే ఎలక్షన్స్ ఉన్నాయి సార్, చూద్దాం సార్, గెలిపిస్తారు కావచ్చు అని అనుకున్నాను. నేను కరీంనగర్ కార్పొరేషన్లో గెలిచాను సార్. మేయర్, డిప్యూటీ మేయర్, నా తెలంగాణలో కోఆప్షన్ మెంబర్లు 5 ఎక్కడ గెలవలే, 5 కరీంనగర్లో గెలిచామన్నా. అక్కడ ఎంఐఎం పార్టీలకు తుర్కోలకు భయం వచ్చిందన్న. మీరు నమ్మరు, కోఆప్షన్ ఎన్నికల్లో 4 తుర్కోలు కూడా మనకు ఓటేసారు. ఎందుకు ఓటేసారన్నా? అరే కరీంనగర్ కార్పొరేషన్లో 23 గెలుస్తామన్నారు ఎంఐఎం పార్టీడు, సర్వేలు చేసిండు, బీఫామ్లు ఇచ్చిండు, ఎంఐఎం పార్టీ మేము గెలిచాం అయిపోయా. కరీంనగర్ మేయర్ ఎవ్వరు కావాలన్నా మా మోచేతులు నీళ్ళు తాగాలి, మాకు పాదాలకు మొక్కాలని చెప్పి ఎంఐఎం పార్టీలు వచ్చారు. ఇక్కడ బండి సంజయ్ని ఓడగొట్టాలి, ఇక్కడ కలిస్తే బండి సంజయ్ పేరు వస్తుందని చెప్పి అసదుద్దీన్ వచ్చి 2 సార్లు వచ్చిండు అన్న, అక్బరుద్దీన్ వచ్చి 3 సార్లు వచ్చిండు. ఆ మహారాష్ట్ర నుంచి ఎంపీ వచ్చి అన్నే పెట్టారు. లాస్ట్కి ఏమైంది తెలుసా అన్న, ఇలా కరీంనగర్లో దారుసలం ఉందన్నమాట. కరీంనగర్లో అక్కడ ఎంఐఎం పార్టీ తప్ప వేరేటోళ్ళు హిందువులు గెలుస్తారని చెప్పి ఏ కోశాన్ని ఎంఐఎం పార్టీ ఉంచారు, ఎవరు ఉంచారు.
కానీ ఎంఏఎం పార్టీ ఏడ దారుస్థలం ఉందో, ఎంఏఎం పార్టీ పక్కా గెలుస్తుందని చెప్పి ఉర్రూతలు ఊగిందో అక్కడ అలా భారతీయ జనతా పార్టీ కార్యకర్త టింకు గెలిచిండట. చూస్తారు మీరు, ఫోటోలు చూస్తారు, ఇట్లా హీరోలకు ఉంటాడన్న టింకు, ఇట్లా పెద్ద బొట్టు పడతాడన్న. ఆడ గెలుస్తాడు ఎవరనుకున్నా ఎంఏఎం పార్టీ దారుస్థలం ఏరియాలను వాళ్ళ మెజార్టీ, మేమే మెజార్టీ అన్న ప్రాంతంలో ఇలా మనం గెలుస్తామన్నా. ఇలా ఎంఏఎం పార్టీ ప్రతిసారి గెలుస్తున్న ప్రాంతంలో ఎంఏఎం పార్టీ 4 సీట్లను మనం గెలుస్తామని వాళ్ళ. ఇలా మీకు ఎంఏఎం పార్టీలో మీరు రానియలే, మీరు హీరోలన్నా. ఎంఏఎం పార్టీ మీరు దరిదాపులో రానియాలి, ఎవరికి రానిచ్చిరా? ఇక రానియాలి, మేము తెలుసు, మీకు కూడా తెలుసు. కాబట్టి దయచేసి ఏంటంటే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేమందరం సమయం ఇస్తాం, పూర్తి సమయం ఇస్తాం, ఈడికి వస్తాం, ఆడి పోతాం. కాబట్టి మీరందరు సమయం ఇచ్చి వరంగల్ కార్పొరేషన్ గెలిపించాల్సిందిగా మీ అందరికీ అప్పీల్ చేస్తూ ఆ విశ్వాసం, భరోసా ఇవాళ నితిన్ నబీన్ గారు వచ్చిన వెంటనే మీరందరూ లేచి చప్పట్లు కొట్టి ఇలా వరంగల్ కార్పొరేషన్ గెలిపిస్తాం, నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇస్తాం. ఇవాళ మాకు ఇంకా నిధులు ఇవ్వండి, ఈ వరంగల్ కార్పొరేషన్ ఇంకా అభివృద్ధి చేసుకునే ఒక విశ్వాసాన్ని, భరోసాని వారికి కల్పించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చిన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. బండి సంజయ్ గారికి ధన్యవాదాలు. దయచేసి మనం అందరం కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మనకు ఒక కిట్ ఇచ్చింది కండువా, కాబట్టి అందరు కండువా వేసుకోండి. రెండోది మనకు క్యాప్ ఇచ్చింది, ఆ క్యాప్ కూడా తప్పక అందరు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. రెండోది జాతీయ అధ్యక్షులు వచ్చినప్పుడు మనమందరం మన స్థానాల్లోనే లేచి భారత్ మాతాకి జై అంటూ, నితిన్ నవీన్ గారి నాయకత్వం వర్ధిల్లాలంటూ మనం అందరం కూడా ఒక ఘనమైన స్వాగతాన్ని మన వరంగల్ ఉమ్మడి జిల్లా వైపు నుంచి పలకాలని, మన ఉత్సాహాన్ని కూడా వారికి చూపెట్టాలని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఎవరెవరి దగ్గరనైతే ఇంకా టోపీలు ఉన్నాయో వెంటనే తీసి వాటిని ధరించాలి. తర్వాత ఇక్కడ మూలకున్న వాళ్ళు ఉన్న, ఇక్కడ ఉన్న వాళ్ళు కూర్చోవాలంటే కూర్చోండి మీరు, లేదంటే దయచేసి కొద్దిగా దూరం జరగాలని చెప్పి కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే వారు పర్టికులర్గా వారు చెప్తే బాగుండదు, మనం ముందే దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మన కేంద్ర మంత్రివర్యులు బొగ్గు గనుల శాఖ మాత్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ యొక్క పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొంటున్నటువంటి సహచర కార్యకర్తలందరికీ స్వాగతం. నేను రాజకీయపరమైన ఉపన్యాసం ఇవ్వలేను, ఎందుకంటే ఇప్పటికే మన పెద్దలు మాట్లాడారు. మన జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు కూడా వస్తున్నారు, వారు అనేక విషయాలు మాట్లాడుతారు. కానీ నేను ఒక్కటి మాత్రము, ఈ వరంగల్లో గత 13 సంవత్సరాలుగా కానీ అంతకు ముందు కానీ బీజేపీ ఎప్పుడు అధికారంలో లేదు. తెలంగాణలో కూడా ఆ రకంగా మేము అధికారంలో లేము. కానీ ఈ వరంగల్ పైన నరేంద్ర మోడీ గారికి అత్యంతమైనటువంటి అభిమానం ఉంది. ఈరోజు ఒకటే, నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏమిచ్చారు, బీజేపీ ఎంపీలు తెలంగాణకి ఏం తెచ్చారు, భారతీయ జనతా పార్టీ ఏం తెచ్చింది అనేటువంటి మూర్ఖులకు నేను ఈరోజు ఈ వరంగల్ గడ్డ నుంచి చిన్న నివేదిక ఇవ్వబోతున్నాను. మీరు తెలవకపోతే తెలుసుకోండి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకులు, మంత్రులుగా ఉన్నటువంటి నాయకులు, గతంలో ఈ తెలంగాణను దోచుకున్నటువంటి నాయకులు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ తర్వాత ఏదైనా ఒక నగరం అభివృద్ధి చెందాలంటే ఈ వరంగల్ అభివృద్ధి చెందాలి. మరి
ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కదా. గతంలో 2014 ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, ఈ 2.5 సంవత్సరాలుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. ఎవరి బాధ్యతని అడుగుతా ఉన్నాను. మీరు వరంగల్ అభివృద్ధి కోసం ఏం చేశారు? అనేక రకాలుగా కేసీఆర్ మాట్లాడతాడు, ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, రాహుల్ గాంధీ మాట్లాడతాడు. నేను ఈరోజు ఈ వేదిక నుంచి ఈ వరంగల్ పట్టణానికి అధికారంలో లేకున్నా, ఎమ్మెల్యేలు లేకున్నా, ఎంపీలు లేకున్నా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ వరంగల్ అభివృద్ధి కోసం మేమేం చేశాము, మరి టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చేసిందో ఇదే గడ్డ మీద వరంగల్ చౌరస్తాలో అమరవీరుల స్తూపం దగ్గర నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఇదే వరంగల్ అమరవీరుల స్తూపం దగ్గర నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. నేను లేకపోతే మా సాధారణ కార్యకర్తలు కానీ, మా జిల్లా పదాధికారులు కానీ, రాష్ట్ర పదాధికారులు కానీ ఎవరితోనైనా సరే మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నా దగ్గర నేను ఢిల్లీ నుంచి వచ్చాను, ఏమేం చేశామో అనేక వివరాలతో వచ్చాం. నేను ఊరికేనే మిగతా లాగా అబద్ధపు ఛాలెంజ్లు, తాటాకు చప్పుళ్ళు కాదు. మేము ఏదైనా చెప్తే నరేంద్ర మోడీ గారు ఏదైనా హామీ ఇస్తే, ఏదైనా గ్యారెంటీ ఇస్తే ఆ గ్యారెంటీని అమలు చేసేటువంటి గ్యారెంటీయే నరేంద్ర మోడీ గారు. అటువంటి గ్యారెంటీ మా దగ్గర ఉంది. మీలాగా 6 గ్యారెంటీస్ ప్రజలకిచ్చి వెన్నుపోటు పొడిచేటువంటి, ఇంతకుముందు పెద్దలు మాట్లాడారు, సంజయ్ గారు మాట్లాడారు, ఏ రకంగా మోసం చేశారు. నేను ఒకటే 2-3 విషయాలు చెప్తాను. ఈరోజు ఈ యొక్క వరంగల్కి అనేక రకాలుగా, 1 కాదు 2 కాదు, సుమారు 17,000 కోట్ల రూపాయలు ఈ వరంగల్ పట్టణ అభివృద్ధికి నా దగ్గర డాటా ఉంది. మేము ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. ముఖ్యంగా వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి, కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి మీ అందరికీ తెలుసు. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రారంభించారు. మహబూబాద్ రైల్వే స్టేషన్, కాజీపేట, బల్లార్షా థర్డ్ లైను 2,909 కోట్లు, కాజీపేట విజయవాడ 3వ రైల్వే ప్రాజెక్టు, అదేవిధంగా రాదనుకున్నది కాదనుకున్నది ఈ యొక్క రైల్ ఫ్యాక్టరీ దక్షిణ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏకైక రైలు ఫ్యాక్టరీ ఈరోజు వరంగల్లో పెట్టాము. వచ్చే సంవత్సరం ప్రారంభం కాబోతుంది. రాదనుకున్నటువంటి ఫ్యాక్టరీ వరంగల్ కోసము వరంగల్ పార్టీ నాయకులందరూ వచ్చి ఢిల్లీలో మోడీ గారిని కలిసిన తర్వాత ఫ్యాక్టరీ మంజూరు చేయడం జరిగింది. అత్యంత వేగవంతంగా పూర్తయింది. 90% పూర్తయిపోయింది. వచ్చే సంవత్సరం జనవరి లోపల ఇక్కడ రైలు ఇంజన్లు, రైలు కోచ్లు ప్రారంభోత్సవం జరుగుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఒకటి చెప్పి మనం చేస్తున్నాను, వరంగల్ తెలంగాణ రాష్ట్రానికి, దక్షిణ భారతదేశానికి వరంగల్ రాష్ట్రం ఈరోజు కనెక్టివిటీ సెంటర్ గా మారబోతా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి అనుసంధానం చేసేటువంటి కనెక్టివిటీ సెంటర్ ఏది అంటే ఈ ఓరుగల్లు గడ్డ. ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. వచ్చే సంవత్సరము ఈ యొక్క ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తాం. వచ్చే నెల 31 ఈ యొక్క రైల్వే టెర్మినల్ పనులు టెండర్ వేయబోతున్నామనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. మొదటి ఫ్లైట్ ఏదైనా వస్తుందో ఆ ఫ్లైట్ లో నేను కూడా ఒకరిగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను.
అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నుంచి వరంగల్, వరంగల్ నుంచి కరీంనగర్ జాతీయ రహదారులు. ఈ దక్షిణ భారతదేశంలో ఎక్కడైనా నేషనల్ హైవే సిమెంట్తో వేశారంటే అది వరంగల్ టు హైదరాబాద్ 1900 కోట్ల రూపాయలతోటి సిమెంట్ జాతీయ రహదారి ఈ గడ్డ కోసం మోడీ గారు ఇచ్చారని మనం చేస్తా ఉన్నాను. ఇంతకుముందు చెప్పారు, వరంగల్కు హనుమకొండకు 50 బస్సులు, వరంగల్కి ఈ బస్ 50 బస్సులు, 100 బస్సులు మంజూరు చేశాడు. త్వరలో ఈ బస్సులు వరంగల్కు రాబోతా ఉన్నాయి. రోడ్ల మీద బ్యాటరీ బస్సులు తిరగబోతున్నాయనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఇంతకుముందు చెప్పినట్టు వరంగల్ కరీంనగర్ మధ్యన 1650 కోట్ల రూపాయలతోటి రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. హృదయ పథకం కింద కానీ, అమృత్ పథకం కింద కానీ, అదేవిధంగా అర్బన్ ఛాలెంజ్ మోడ్ కానీ అనేక రకాల కార్యక్రమాల ద్వారా పనులు జరుగుతూ ఉన్నాయి. దేశంలో 7 మెగా టెక్స్టైల్ పార్కులు మోడీ గారు ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత వరంగల్ మీద ప్రేమతో, తెలంగాణ గడ్డ మీద ప్రేమతో ఇదే వరంగల్కు పిఎం మెగా టెక్స్టైల్ పార్కు మంజూరు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. మంజూరు చేయడమే కాదు, ప్రధానమంత్రి గారు స్వయంగా ఇటీవల హైదరాబాద్ నుంచి ఆ మెగా టెక్స్టైల్ పార్కు ప్రారంభించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 1168 రూపాయలు, 68 కోట్ల రూపాయలు ఈ వరంగల్లో పనులు జరగబోతా ఉన్నాయని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు వరంగల్ ఈరోజు క్రిటికల్ కేర్ బ్లాక్ ఏదైతే ఉన్నదో అది 130 కోట్ల రూపాయలతోటి అది మంజూరు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను, కట్టిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు గిరిజన విశ్వవిద్యాలయం మనమందరం కూడా ఎంతో భక్తితో శ్రద్ధతో కొలిచేటువంటి సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం 1000 కోట్ల రూపాయలతోటి పనులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. త్వరలోనే నరేంద్ర మోడీ గారు ఇదే సంవత్సరంలో భూమి పూజ చేయబోతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు 110 ఏకలవ్య పాఠశాలలు, 77 పిఎంసి స్కూల్స్, అదేవిధంగా ఎంఎస్సి టెక్నాలజీ 400 సెంటర్లు ఈరోజు ఈ జిల్లాకు మంజూరు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఈరోజు అనేక రకాలుగా ఇక్కడికి పనులు జరుగుతూ ఉన్నాయి. మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు యునెస్కో గుర్తింపు పొందినటువంటి ఏ ప్రాచీన కట్టడం లేదు, ఏది కూడా లేదు 2 రాష్ట్రాలలో. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత మన ఉమ్మడి వరంగల్ జిల్లా రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి దక్కుతుందనే విషయాన్ని మనం చేస్తున్నాను. అంతేకాదు 1000 స్తంభాల గుడి మీరందరూ చూస్తుంటారు, లేకపోతే మీటింగ్ అయినాక వెళ్ళి చూడండి. మెయిన్ గుడి తర్వాత అక్కడ 1000 స్తంభాలు లేకుండే, సగం స్తంభాలే ఉండేది. కానీ 50 మంటపాలతో ఉన్నటువంటి 50 స్తంభాలతో ఉన్నటువంటి మంటపము 40 సంవత్సరాల క్రితం నుంచి లేదు. నరేంద్ర మోడీ గారు ఏ రకంగానైతే కాకతీయులు కట్టారో, ఏ రకమైనటువంటి కట్టడం ఉండిందో అదే రకమైనటువంటి శిల్పాలతో చెన్నై నుంచి, ఆంధ్ర నుంచి రాయిని తీసుకొచ్చి శిల్పులతో చెక్కించి ఈరోజు అక్కడ 1000 స్తంభాల గుడిలో అద్భుతమైనటువంటి కాకతీయులు కట్టినటువంటి మంటపాన్ని పునర్నిర్మాణం చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి దక్కుతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఆ రోజు మహమ్మదీయులు ముస్లింలు ధ్వంసం చేసినటువంటి నంది 1000 స్తంభాల గుడిలో ఉండింది. ఎక్కడెక్కడ గుడులుంటే ఆ గుడులను ఆ రోజు ముస్లిం రాజులు ఏ రకంగా దాడులు చేసి మన యొక్క సెంటిమెంట్ను అరిచి చేసే విధంగా వేలాది లక్షలాది దేవాలయాలను ధ్వంసం చేశారు. అందులో మన 1000 స్తంభాల గుడి రుద్రేశ్వర దేవాలయం కూడా.
ఆ యొక్క నందిని ఈరోజు పునర్నిర్మాణం చేసి బాగా కనిపించే విధంగా చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మేడారంలో కానీ ములుగు, లక్కవరము, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బోగత వాటర్ ఇవన్నీ కూడా టూరిజం కింద 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఖర్చు చేస్తా ఉన్నాం. వరంగల్ కోటకు, వరంగల్ పోర్టు లైట్ అండ్ సౌండ్ షో మంజూరు చేశాను. ఈరోజు నేనే స్వయంగా దాన్ని ప్రారంభించిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు అనేక రకాలుగా పిఎం కిసాన్ నిధి కింద మన వరంగల్ జిల్లాలో 1841 కోట్ల రూపాయలు మన వరంగల్ జిల్లా రైతులకు మోడీ గారు వారి అకౌంట్లో నిధులు వేశారు. అంతేకాదు స్వనిధి పథకం కింద కావచ్చు, ఈరోజు ఒక పత్తి కొనుగోలు కోసం తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఎక్కువ భాగము, సింహ భాగము వరంగల్ జిల్లా రైతాంగానికి ఉపయోగపడ్డది 70,000 కోట్ల రూపాయలు. ఈ ఒక్క సంవత్సరం అంటే ఇప్పుడు వర్తమానంలో కొనుగోలు చేశాం మొన్నటి వరకు. ఈ ఒక్క సంవత్సరమే 15,557 కోట్ల రూపాయలు పత్తి కొనుగోలు కోసం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు స్మార్ట్ సిటీ కింద వరంగల్ పట్టణంలో ఏ రోడ్డు అయినా సరే, ఏ డ్రైనేజ్ వర్క్ అయినా సరే, ఏ బ్యూటిఫికేషన్ అయినా సరే ఈరోజు స్మార్ట్ సిటీ కింద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చులున్నాయి. నేను మీ జిల్లా అధ్యక్షులు ఇద్దరు కూడా ఈ డాటా ఇస్తాను. త్వరలోనే మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అన్ని విషయాలు కూడా ఎన్నికల ముందు తప్పకుండా నేను నగర ప్రజలకు తెలియజేస్తాను. మీ అందరు కూడా కరపత్రాల ద్వారా పంపిస్తాను. ఇప్పటికే దీని కింద మనము 70 ప్రాజెక్టులు సుమారు 1,385 కోట్ల రూపాయల పనులు 79 ప్రాజెక్టులు స్మార్ట్ సిటీ కింద వరంగల్లో పూర్తి చేశాం. మరొక 40 ప్రాజెక్టులు 414 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు ఈరోజు వరంగల్ రింగ్ రోడ్డు 50% రింగ్ రోడ్డు 500 కోట్లతో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు నిర్మాణం చేసిందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి మేము ఇన్ని పనులు చేస్తే మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఏం చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వరంగల్లో ఎమ్మెల్యేలు లేకున్నా, ఎంపీలు లేకున్నా, మేయర్ లేకున్నా ఇన్ని పనులు చేశాం. మరి మీరేం చేశారో చూపియండి. అందుకే ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్లో మేము మోడీ గారిని అడగడానికి మాకు మరి ఖచ్చితంగా ఈ యొక్క వరంగల్ ప్రజల విశ్వాసం కావాలి, వరంగల్ ప్రజల యొక్క ఆశీస్సులు కావాలి. మేము మోడీ గారి దగ్గరికి వెళ్తాము. మోడీ గారు మాకు వరంగల్ ప్రజలు ఆశీర్వదించారు, వరంగల్లో మాకు మేయర్ గెలిపించారు, మీరు మరిన్ని నిధులు ఇవ్వండి అని చెప్పి మేము మోడీ గారిని అడగడానికి రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ ఊరికి వెళ్ళినా, ఏ యువకుడిని అడిగినా, ఏ ఆడబిడ్డని అడిగినా, ఏ విద్యార్థిని అడిగినా, ఏ రైతుని అడిగినా, ఏ దళిత సామాజిక వర్గానికి సోదరిని అడిగినా ఒకటే మాట అంటున్నారు, అన్నా మేము కాంగ్రెస్ పార్టీ కోటేశాం, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కోటేశాము, తెలంగాణను నిలువునా ఈ రెండు పార్టీలు ముంచారు, పూర్తిగా దోచుకున్నారు. ఈసారి ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి కోసం డబుల్ ఇంజన్ సర్కారుగా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే మాట. తెలంగాణకు సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఈవెన్ రేవంత్ రెడ్డి దగ్గర
ముఖ్యమంత్రి ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది కూడా నాకు కలిసినప్పుడు ఒకటే అంటారు, ఈసారి తెలంగాణ కోసం బీజేపీ రావాలి, తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ రావాలి, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల కోసం బీజేపీ రావాలి, తెలంగాణ ప్రజల 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షల కోసం బీజేపీ రావాలి. అప్పుడే ఈ తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఏం చేశారు మీరిద్దరు కలిసి? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు. 10 లక్షల కోట్ల రూపాయలు ఈ 2 పార్టీలు కూడా అప్పులు చేసి తెలంగాణకు దగా చేశారు, తెలంగాణకు మోసం చేశారు. అందుకే ఈ వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలవబోతుంది. బీజేపీ గెలవడానికి ఈ యొక్క మేయర్ ఎన్నికలు, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు ఒక నాందిగా ఇక్కడి నుంచే బీజేపీ విజయ పతాకాన్ని కాషాయ జెండాను ఎగరేసి ఇక్కడ నుంచే వరంగల్ గడ్డ మీద ప్రజలు బీజేపీని ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. వరంగల్ గడ్డ బీజేపీకి, వరంగల్ గడ్డ, వరంగల్ గడ్డ. ఎందుకంటే 2 ఎంపీలు గెలిచాం. గెలిచినప్పుడు ఒక ఎంపీ స్వర్గీయ చందుపట్ల జంగారెడ్డి గారు ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. ఇక్కడ మేయర్గా పనిచేశాము. ఇక్కడ వరంగల్ జిల్లాలో జనసంఘ్ ఉన్నప్పుడే, భారతీయ జనతా పార్టీ రాకముందే ఇక్కడ ఎమ్మెల్యే గెలిచాము, సమితి ప్రెసిడెంట్ గా గెలిచాము. కాబట్టి हम किसी से कम नहीं, हम किसी से అందుకే ఈ వరంగల్లో ఖచ్చితంగా మీ అందరి నేతృత్వంలో, మీ అందరి శ్రమతో, మీ అందరి పరిశ్రమతో ఈ వరంగల్ గడ్డ మీద జరగనున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి. ఒకటి మాత్రం నేను చెప్పి ముగిస్తాను. కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి గాని ఎవరెంత ఎగిరిగిరి పడ్డా, ఎగిరెగిరి అబద్ధాలు మాట్లాడినా, విమర్శించుకున్నా ఈ తెలంగాణలో రాబోయేది, ఎగరేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని ఈ సందర్భంగా మనయేస్తూ, హైదరాబాద్ తర్వాత అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందేటువంటి నగరంగా భారతీయ జనతా పార్టీ ఈ వరంగల్ జిల్లాను అన్ని రకాలుగా సమగ్రమైనటువంటి అభివృద్ధి చేసే సత్తా, అభివృద్ధి చేసే ఆలోచన ఒక్క భారతీయ జనతా పార్టీకే ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తూ, అది నరేంద్ర మోడీ గారికే సాధ్యము. ఒకసారి ఈ యొక్క ఎయిర్పోర్టు, ఒకసారి ఈ రైలు ఫ్యాక్టరీ, ఒకసారి రైల్వే నెట్వర్క్ పూర్తయిపోయిన తర్వాత దేశవాళీ కంపెనీలే కాదు, విదేశీ కంపెనీలను కూడా మెగా టెక్స్టైల్ పార్క్ తెచ్చాము. మరిన్ని రానున్న రోజుల్లో అన్ని రకాలుగా వరంగల్ని అభివృద్ధి చేస్తాము. ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ టిఆర్ఎస్ పార్టీకి ఒక్క క్షణం కూడా వరంగల్ అభివృద్ధి మీద మాట్లాడే నైతిక హక్కు వాళ్లకు లేదు. రేపెవడైనా ఓట్ల కోసం వస్తే నిలదీసి అడగండి, నిగ్గదీసి అడగండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభ నిర్వహిస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు, ఈనాడు మన మధ్యాహ్నం వచ్చినటువంటి మన జాతీయ అధ్యక్షుడు శ్రీ నితిన్ నబీన్ గారు, కిషన్ రెడ్డి గారు, మన కేంద్ర మాత్యులు బండి సంజయ్ గారు, కేంద్ర మాత్యులు, అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారు, ఆశీష్ చెల్లార్ గారు, రేఖా శర్మ గారు, ధర్మారావు గారు, డాక్టర్ రాజేశ్వర గారు, సుధాకర్ రెడ్డి గారు, ఎల్ఓపి మన పార్టీ మహేశ్వర్ రెడ్డి గారు, ఈ యొక్క వేదికను అలంకరించిన సీతారాం నాయక్ గారు, అందరికీ కూడా పేరు పేరున చాలామంది ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకొని మన అందరం కూడా
మన జాతీయ అధ్యక్షుడి యొక్క సందేశాన్ని వినడానికి వచ్చినాం. ఈ యొక్క సభ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఒక వరంగల్ కార్పొరేషన్స్ మన కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ కలిపి బూత్ అధ్యక్షుల మీటింగ్ అని చెప్పేసి ఈరోజు ఇక్కడ నిర్వహిస్తే ఇంత పెద్ద ఎత్తున బూత్ అధ్యక్షులు బిఎల్ఏస్ రావడం జరిగింది. వారందరికీ కూడా నేను పేరున నేను వారికి నమస్కరిస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి కార్యకర్తలకు ఇక్కడ ఉన్న బలం చూస్తే రేపు జరగబోయేటువంటి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. మిత్రులారా, వరంగల్ అడ్డ అంటేనే గతంలో భారతీయ జనతా పార్టీ అడ్డ. ఇటు వరంగల్ హనుమకొండ 2 జిల్లాలు అయినప్పుడు కూడా కార్పొరేషన్ ఒకటే కాబట్టి ఈ కార్పొరేషన్ మనం కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో ఇక్కడ మేయర్ భారతీయ జనతా పార్టీది. ఇప్పుడు మనకు చాలా కాలం అయింది ఇక్కడ మనము ఎమ్మెల్యే కానీ కార్పొరేషన్ కానీ గెలవకుండా ఆ రోజు కిషన్ రెడ్డి గారు పర్యాటక మంత్రి ఉన్నప్పుడు ఈ వరంగల్ జిల్లాలో రామప్ప టెంపుల్కి వరల్డ్ హెరిటేజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వరంగల్ టౌన్లో మనం ఎన్నో పనులు చేయించి ఇక్కడ దాదాపు 1000 కోట్ల పనులు మనం ఇక్కడ చేయించినటువంటి ఘనత మనకే ఉన్నది. అది హాస్పిటల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. రేపు కోచ్ ఫ్యాక్టరీ రాబోతుంది ఇక్కడ వరంగల్లో. అది కేవలం నరేంద్ర మోదీ గారు చేపట్టే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలో రాబోతుంది. పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ వరంగల్లో రాబోతా ఉంది. కాబట్టి తెలంగాణకు అభివృద్ధి మాత్రమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. వరంగల్ నగరము బాగుపడాలంటే మా మిత్రులు చెప్తా ఉన్నారు, ఒక్క వాన పడితే ఈ యొక్క వరంగల్ కూడా సగం మునిగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. హైదరాబాద్ కూడా అదే పరిస్థితి, ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఈ యొక్క 2 జిల్లాలు వారి అధ్యక్షులు ఉన్నటువంటి యొక్క సంతోష్ రెడ్డి గారు, రవికుమార్ గారు, మరి వారిని కూడా నేను కోరుతా ఉన్నాను, మనకు ఈ యొక్క వరంగల్ కార్పొరేషన్ కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదో అది బీజేపీ కోసం కాదు, వరంగల్ ప్రజల కోసం. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, బీజేపీ అధ్యక్షుడిగా మీకు చెప్తాను మిత్రులారా, రేపు బీజేపీ వరంగల్ కార్పొరేషన్లో మీరు గెలిపిస్తే బీజేపీని కేంద్రంలో ఉన్నటువంటి అనేక పథకాలు వరంగల్ ఒక నగరానికి, వరంగల్ కార్పొరేషన్కి మీరు తీసుకొచ్చి వరంగల్ని సుందర నగరంగా మార్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ సందర్భంగా ఎక్కువ సమయం తీసుకోకుండా మరొకసారి మీ ద్వారా వరంగల్ కార్పొరేషన్ ప్రజల్ని, వరంగల్ జిల్లా ప్రజల్ని కోరుతా ఉన్నాను, వరంగల్ కార్పొరేషన్ గెలిపించిన తర్వాత 2028లో కూడా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో గెలిపించి తెలంగాణలో అధికారం తీసుకురావాల్సిన ప్రయత్నం చేద్దాం మనందరం కూడా కలిపి అనేటటువంటి ఆలోచనతో మనందరం పనిచేయాలని చెప్పేసి మనం కోరుతూ, మరింత పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి బూత్ అధ్యక్షులకు, బిఎల్ఏస్కు అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు చెప్తూ, మీడియా మిత్రులకు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. భారత్ మాతాకి. ఇప్పుడు మనం ఎంతో సమయం నుంచి ఎదురు చూస్తున్న మన యూత్ లీడర్, అవర్ నేషనల్ बीजेपी प्रेसिडेंट श्री नितिन नवी जी सिन्हा जी से मैं अनुरोध कर रहा हूं वे भाषण देने के लिए, संबोधित करने के लिए. भारत माता की, भारत माता की, वंदे वंदे. आज यूनाइटेड वरंगल डिस्ट्रिक्ट के पूरे अपने ऊर्जावान कार्यकर्ताओं के बीच में कार्यक्रम में उपस्थित होने का मौका मिला है. इसके लिए मैं सभी कार्यकर्ताओं के अपने बूथ अध्यक्ष से लेकर बूथ की पूरी टीम, मंडल का मेरा अध्यक्ष, मेरे पार्टी का ऊर्जावान कार्यकर्ताओं को प्रणाम करता हूं, आप सबका अभिनंदन करता हूं. मेरे प्रिय सभी मेरे युवा साथी, मेरी मातृशक्ति, मेरे अभिभावकगण, आज के इस कार्यक्रम में उपस्थित भारतीय जनता पार्टी के प्रदेश के अध्यक्ष एन रामचंद्र राव जी,
हमारे केंद्रीय मंत्री आदरणीय जी किशन रेड्डी जी, हमारे केंद्रीय मंत्री बंडी संजय कुमार जी, हमारे ओबीसी मोर्चा के अपने अध्यक्ष डॉक्टर के लक्ष्मण जी, जिन्होंने मुझे राष्ट्रीय अध्यक्ष के रूप में, चुनाव अधिकारी के रूप में मुझे नियुक्त किया, वैसे अपने के लक्ष्मण जी, भारतीय जनता पार्टी के संगठन के महामंत्री प्रदेश चंद्रशेखर जी, गरिका बंती मोहन राव जी, हमारे पूर्व सांसद श्री पोंगु लेटी सुधाकर रेड्डी जी, अपने कर्नाटका के, तमिलनाडु के स्टेट को इंचार्ज, अपने महाराष्ट्र सरकार के मंत्री मेरे बड़े भाई आशीष शेलार जी, आदरणीय बहन डॉक्टर रेखा शर्मा जी जो सांसद हैं और हरियाणा से आपके बीच में आकर काम कर रही हैं, अपने नेशनल काउंसिल के जी प्रेमेंद्र रेड्डी जी और मेरे दोनों अध्यक्ष कोलानू संतोषन रेड्डी जी और श्री गंता रवि कुमार जी, मैं अपने दोनों इन अध्यक्षों को भी और जोरदार स्वागत करें अपने पार्टी के सभी बूथ अध्यक्षों का कि आप सबके माध्यम से भारतीय जनता पार्टी का जो कमल का निशान है, अगर आज पूरे देश में स्थान पा रहा है तो वो आप कार्यकर्ताओं के मेहनत और परिश्रम से कहीं ना कहीं आज भाजपा का कीर्तिमान पूरे देश और दुनिया में लहरा रहा है। मित्रों, आज मैं भारतीय जनता पार्टी के उस ऊर्जा के साथ बैठा हूं जिसकी ताकत से, जिन बूथ अध्यक्षों और बूथ के कार्यकर्ताओं की ताकत से हम सभी नरेंद्र मोदी के नेतृत्व में 2047 के विकसित भारत के सपने को साकार करने के लिए लगातार लगे हुए हैं। मित्रों, आज के दिन मैं अपने लौह पुरुष सरदार वल्लभ भाई पटेल को जरूर याद करना चाहता हूं, क्योंकि उनको नमन करता हूं। उनका दृढ़ निश्चय ही था जो आज अखंड भारत के स्वरूप में हैदराबाद और तेलंगाना के भविष्य को हम नई दिशा देने में लगे हैं। मैं आज के दिन अपने उन वरिष्ठ नेताओं का भी अभिनंदन करता हूं और उन कार्यकर्ताओं का भी श्रद्धापूर्वक नमन करता हूं जिन्होंने इस तेलंगाना के राज्य के गठन के लिए समर्पण भाव से, संकल्प के भाव से काम किया और तेलंगाना का सपना पूरा करने में आप लगे हैं। मित्रों, तेलंगाना से भारतीय जनता पार्टी का रिश्ता संघर्षों का रहा है, ऐसा रिश्ता जो यहाँ की जनता के विश्वास के साथ है। और मैं मानता हूं जो सम्मान तेलंगाना की जनता ने 1984 में भारतीय जनता पार्टी को पहला सांसद यहां से दिया है, इसके लिए मैं तेलंगाना की जनता को हमेशा नमन करता हूं। मित्रों, लोग कहते हैं कि भारतीय जनता पार्टी तेलंगाना के लिए नई पार्टी है। मैं उन लोगों को बताना चाहता हूं, भाजपा का स्थापना 1980 में हुआ और अपने पहले ही चुनाव में तेलंगाना में पूरे देश में भारतीय जनता पार्टी को 2 सीटें मिले थी, उसमें से 1 सीट तेलंगाना की जनता ने भाजपा को दिया था। मित्रों, और मैं आज तेलंगाना की उस वीर भूमि पे खड़ा हूं जो वारंगल, कहीं ना कहीं मैं मानता हूं हनम कोडा का जो ये भाजपा को सीट गया था, वो सीट कहीं ना कहीं हम सब के लिए संकल्प का विषय है। मैं आज भारतीय जनता पार्टी के उन सभी कार्यकर्ताओं से आज मिलने आया हूं। तेलंगाना की जनता के जो अटूट विश्वास नरेंद्र मोदी के नेतृत्व में लगातार हमारी सरकार को मिल रहा है, मैं चाहता हूं कि तेलंगाना की जनता और आप कार्यकर्ताओं के संघर्ष और परिश्रम के बल पर हम तेलंगाना में भी डबल इंजन की सरकार 2028 में लाने का संकल्प लेंगे। मित्रों, आइए हम तेलंगाना को एक ऐसी सरकार देंगे जो राष्ट्रवाद के विचारों से खड़ा होगा और जिसकी जड़ें हमारी भारतीय संस्कृति और जो हमारी विचार रही है, उस विचार और संस्कृति से हम तेलंगाना के विकास को नया आयाम देंगे। मित्रों, आज जब हम तेलंगाना के गठन की बात करते हैं तो मुझे हमेशा इस बात का याद रहता है कि जब तेलंगाना का गठन हो रहा था तो भारतीय जनता पार्टी ने लाभ हानि की चिंता नहीं की, उस समय की राजनीतिक परिस्थिति की चिंता नहीं की, चिंता की तो तेलंगाना की जनता की भावना की चिंता की और तेलंगाना के निर्माण के लिए
हमारे कार्यकर्ताओं ने संघर्ष किया, बलिदान दिया और तेलंगाना के राज्य के गठन में संसद के पटल पर भी हमारी नेत्री आदरणीय सुषमा स्वराज जी ने जो आवाज बुलंद किया, उस आवाज के साथ तेलंगाना का निर्माण का सपना पूरा हुआ है मित्रों। लेकिन मैं मानता हूं जिस सपने के साथ तेलंगाना की सरकार बनी थी, तेलंगाना को एक अलग राज्य का दर्जा मिला था, कहीं वो सपना अभी कहीं न कहीं खो गया है। और मैं मानता हूं इन भ्रष्टाचारियों के और इन परिवारवादी पार्टियों के चक्कर में तेलंगाना का सपना कहीं न कहीं खो गया है। उस सपने को फिर से जागृत कर तेलंगाना के लोगों के विकास के लिए निश्चित रूप से हम संकल्प के साथ आगे बढ़ेंगे मित्रों। हम मानते हैं सत्ता हमारे लिए कोई ऐसा साधन नहीं जिससे हम केवल सत्ता के लिए आते हैं। हम वैसी पार्टी हैं हम जो सेवा के माध्यम से सत्ता को लेते हैं मित्रों। और हम मानते हैं जब हम विपक्ष में भी रहते हैं तो जनता की आवाज बन के खड़ा होते हैं, और जब सत्ता में होते हैं तो जनता की सेवा के भाव से काम करते हैं मित्रों। मैं आज भाजपा के कार्यकर्ताओं से आग्रह करने आया हूं मित्रों, आइए हम भारतीय जनता पार्टी को उस मंत्र के साथ आगे बढ़ाएं कि भाजपा को अगर चुनाव में आगे ताकत से खैरना होना है, अगर भाजपा को विजयी बनाना है तो हर बूथ पे भाजपा का कमल खिलाना होगा मित्रों। तभी भाजपा का वो सपना जो आपने देखा है वो संकल्प के रूप में पूरा होगा मित्रों। मैं मानता हूं आज हमारे बूथ अध्यक्षों के इस कार्यक्रम में और उनके बूथ के टीम के सदस्यों के साथ मैं इस संकल्प को लेने आया हूं कि हमें हर बूथ को संपर्क करना है, हर बूथ में हर घर तक हमारा भाजपा कार्यकर्ता कैसे पहुंचे इसकी चिंता करनी है। हर नए मतदाता को मतदाता सूची में नाम जोड़ने का काम हमें करना है। हमें केंद्र की योजनाओं को निश्चित रूप से जनता तक पहुंचाने का, उसकी जानकारी पहुंचाने का काम हमें करना है मित्रों। साथ ही साथ समाज के हर वर्ग को जोड़कर भाजपा के लिए खड़ा करना है मित्रों। और साथ ही साथ भारतीय जनता पार्टी का कार्यकर्ता जो जीवंत रूप से 24 घंटे काम करता है, 24/7 काम करने वाला कोई कार्यकर्ता है किसी पार्टी के पास है तो वो भारतीय जनता पार्टी के पास है मित्रों। राजनीति में कुछ लोग आते हैं जिसको मैं कहता हूं पार्ट टाइम पॉलिटिशियन। देश में जो कांग्रेस के नेता राहुल बाबा है वो पार्ट टाइम पॉलिटिशियन है, और भाजपा का एक कार्यकर्ता फुल टाइम पॉलिटिक्स करता है, जनता की सेवा करता है मित्रों। मैं मानता हूं आज हम यहां पर जब आए हैं और आने वाले समय में पिछले जब से यह सरकार 2023 में बनी तब से जिन वादों के साथ यह सरकार आई, इस सरकार को जनता की चिंता नहीं, अपने परिवार और अपने पार्टी के लोगों की चिंता है। हम लोगों ने वो कालखंड भी देखा जब यहाँ की सरकार, उस समय की बीआरएस की सरकार, यहाँ के जनता के मेहनत और परिश्रम का पैसा अपने परिवार के उत्थान के लिए खर्च करती थी, यहाँ के जनता के लिए नहीं खर्च देखती थी। उसी प्रकार से उस कठोर परिस्थिति में हमारे कार्यकर्ताओं ने संघर्ष किया और कहीं ना कहीं उस बीआरएस की सरकार के खिलाफ आवाज बुलंद किया। भले ही जनता ने एक बार मौका कांग्रेस को दिया है मित्रों, लेकिन पिछले 23 से लेकर 3 वर्ष पूरा होने जा रहे हैं। इन 3 वर्षों में इस कांग्रेस की सरकार का जो पुराना मॉडल है, वादा करो पर कभी निभाना मत, नहीं तो कांग्रेस का सरकार की पहचान नहीं बन पाएगी। कांग्रेस की सरकार की पहचान ही यही है, वादा करो और भूल जाओ। और मैं मानता हूं कि अब जनता भी उनको सबक सिखाने के लिए खड़ी है मित्रों। आप सबको उन मुद्दों के साथ सड़क पर उतरना है मित्रों। सरकार की एक एक नाकामी को, जनता की आवाज को, पूरी तरह से जनता की आवाज को उठाने का काम हमारे कार्यकर्ता करेंगे मित्रों। और इस परिवारवादी, इस भ्रष्टाचारी सरकार को भी उखाड़ फेंकने का काम कोई कर सकता है तो यहां पर बैठा हुआ भाजपा का कार्यकर्ता कर सकता है मित्रों। तो मैं आप सबसे आह्वान करता हूं कि आइए आज के इस सभा के बाद हम सभी निकल पड़े, हर गली मोहल्ले में जाए, हर परिवार से मिले, हर युवा से मिले, हर महिला से मिले, और मिलने के बाद किसानों के साथ बैठने के बाद उनको सरकार की योजनाओं, जो केंद्र के योजना जो माननीय प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में चल रहा है, उन योजनाओं की भी जानकारी दे और साथ ही साथ
यहाँ की सरकार की नाकामी की भी चर्चा हम नीचे तक ले जाए। हम जानते हैं कि जब भाजपा का नेतृत्व होगा तभी यहाँ का व्यापारी किसान निश्चित रूप से विकास के साथ आगे बढ़ पाएगा। मित्रों, हमने देखा है कि जिस सोच के साथ यहाँ की सरकार बनी थी, मैं आज देख रहा हूं कि 2 लाख नौकरी का वादा करने वाला, जो जॉब कैलेंडर का वादा करने वाला सरकार आज 2 लाख नौकरी तो दूर, केवल अपने पार्टी का एटीएम बनकर दिल्ली के दरबार को सजाने का काम यहाँ की सरकार कर रही है। मित्रों, हम आज आपके माध्यम से उन युवाओं को भरोसा दिलाने आए हैं कि जो आश्वासन यहाँ की सरकार ने आपको दिया है, जो कहा था पिछले 3 वर्षों पहले कि हम 2 लाख नौकरी देंगे, हम अपने युवाओं को जो शिक्षा ले रहे हैं उनको जो स्टाइपेंड की मनी होती है, जो उनके शिक्षा में उनको जो अग्रिम राशि देने की बात थी, उस राशि से भी महरूम करने का काम यहाँ की सरकार ने किया है। हम युवाओं की आवाज बनकर सरकार को बाध्य करेंगे कि जो उसने किया कहा था उसको पूरा करो, नहीं तो तेलंगाना का युवा निश्चित रूप से सड़कों पे उतरेगा और सरकार को उखाड़ फेंकेगा। मित्रों, मैं आज उन युवाओं को भरोसा दिलाने आया हूं, उन अपने महिलाओं को भरोसा दिलाने आया हूं, उन किसान भाइयों को भरोसा दिलाने आया हूं कि भारतीय जनता पार्टी की सरकार जो नरेंद्र मोदी के नेतृत्व में आपके लिए काम करती है, आने वाले समय में आपके संघर्षों के साथ, आपके विश्वास को जीतते हुए 2028 में भारतीय जनता पार्टी डबल इंजन की सरकार बनाएगी और हमने कार्यकर्ताओं का संघर्ष आगे बढ़ेगा। मित्रों, आज हम जिस प्रकार से लंबे समय तक इस तेलंगाना के राज्य को विकास के पैमाने पर जोड़ना चाहिए था, यहाँ के सरकारों ने कभी नहीं किया। मित्रों, ये प्रदेश का ये स्थान जहां हम आज खड़े हैं, हमारे सधे पूर्व प्रधानमंत्री आदरणीय भारत रत्न श्री पीवी नरसिम्हा राव जी का स्थान है। मित्रों, उनको भी कांग्रेस के लोगों ने सम्मान नहीं दिया। मित्रों, जो तेलंगाना का यह धरती पुत्र था, उसको भी अपमानित करने का काम किसी ने किया है तो कांग्रेस के नेताओं ने किया है। ये कांग्रेस के नेता राहुल गांधी जी हो या सोनिया गांधी, ये नेहरू गांधी परिवार के बाहर किसी को सम्मान दे ही नहीं सकते, चाहे वो कांग्रेस का अपना नेता ही क्यों नहीं हो। जब उनकी मृत्यु हुई तो उनको दिल्ली में सम्मान नहीं दिया, दिल्ली के कार्यालय में भी उनको नहीं सम्मान दिया कांग्रेस के नेताओं ने। लेकिन मुझे दुख है कि उस धरती पुत्र को भी सम्मान देने का काम जब कांग्रेस ने नहीं किया तो भारतीय जनता पार्टी का कार्यकर्ता माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने भी भारत का सर्वोच्च सम्मान भारत रत्न देकर कहीं ना कहीं उनके उस सम्मान के साथ जो उन्होंने इस देश के विकास में किया था, उस सम्मान को उनको लौटाने का काम किया है। मित्रों, लेकिन मुझे मालूम हुआ कि जो सपना, जो वादे, जो काम उन्होंने किए थे, उन कामों को भी रोकने का काम किसी ने किया तो कांग्रेस की उस समय की सरकार ने किया है। भारतीय जनता पार्टी आज अपने साथियों के माध्यम से स्पष्ट रूप से कहती है कि हमारी पहचान उन परिवारवादियों की नहीं है, हम राष्ट्रवाद के विषय पर विश्वास करते हैं, हम तुष्टीकरण पे नहीं, हम सबका साथ, सबका विकास, सबका विश्वास और सबके प्रयास पर विश्वास करते हैं। और हम वोट बैंक के लिए नहीं, हम विकास की राजनीति पर विश्वास करते हैं। और कहीं ना कहीं नरेंद्र मोदी का जो नेतृत्व है, जिसने आज पूरे देश और विश्व में भारत को एक अलग पहचान दिलाई है, आज उस नेतृत्व के साथ भारत आगे बढ़ रहा है। मित्रों, लोग कहते हैं कि एक तरफ वैसे नेता खड़े हैं जो लटके हुए हैं, भटके हुए हैं और गुमराह होकर घूम रहे हैं, और एक सब एक ऐसा नेतृत्व है जो निर्णायक नेतृत्व है। मित्रों, जिसमें निर्णय लेने की क्षमता है, जिसमें देश को दिशा देने की क्षमता है और जिसका नीति और जिसकी नीयत दोनों साफ है, जो जनता को सेवा के भाव से देखती है, जनता में उनके परिश्रम को, उनके सेवा के भाव को साथ उनके विकास के साथ जोड़ती है। मित्रों, हम लोगों ने देखा नरेंद्र मोदी के नेतृत्व में पिछले 12 वर्षों में जिस प्रकार से हमारी सरकार ने काम किया है, आज 25 करोड़ परिवारों को अगर गरीबी रेखा से बाहर लेके हम आए हैं तो हमने उस अंतिम व्यक्ति की चिंता की है जिसके विकास के लिए भारतीय जनता पार्टी हमेशा संकल्पित रही है।
हम लोगों ने प्रधानमंत्री खाद्य योजना के माध्यम से उस कोरोना कालखंड में जब पूरा देश विश्व ठहर गया था, माननीय प्रधानमंत्री जी ने 80 करोड़ परिवारों को प्रधानमंत्री खाद्य योजना से जोड़ा और आज हर गरीब के घर में खाद्यान्न पहुंचाने का काम हमारे देश की प्रधानमंत्री नरेंद्र मोदी करते हैं। मित्रों, आज करीब 60 करोड़ से अधिक आयुष्मान भारत की योजना को अगर सफलतापूर्वक कोई चला रहा है तो आपके नेता नरेंद्र मोदी जी चला रहे हैं। मित्रों, देश में एक गरीब का बेटा ही रेवड़ी पटरी के वालों का दर्द समझ सकता है, जिनकी मां दूसरों के घरों में काम कर कर अपने घर का लालन पालन करती थी, वही माताओं का दर्द भी समझ सकता है। और जिसने खुद घर घर जाकर लोगों की सेवा की है, वही गरीब का दर्द भी समझ सकता है। हमारे नेता प्रधानमंत्री नरेंद्र मोदी जी ने रेवड़ी पटरी वालों को, जिनकी कोई चर्चा कभी नहीं होती थी, वैसे 75 लाख रेवड़ी पटरी वालों को पीएम स्वनिधि योजना से जोड़ा, उनको स्वाभिमानी आत्मनिर्भर बनाने का काम हमारे नेता नरेंद्र मोदी जी कर रहे हैं। मित्रों, आज इस देश में लोग कहते थे एक समय कि दिल्ली से 1 रुपया चलता है तो गरीब के खाते में 15 पैसा पहुंचता है, पर नरेंद्र मोदी जी ने यह तय कर दिया कि देश के गरीब का पैसा कोई छीन नहीं सकता, कोई बिचौलिया खा नहीं सकता। और उन्होंने जनधन खाता लाया और जनधन खाते के माध्यम से आज 51 लाख करोड़ रुपया सीधे दिल्ली की सरकार से चलता है तो गरीब के खाते में सीधे पहुंचता है, कोई बिचौलिया बीच में उस पैसे का खा नहीं सकता। मित्रों, लोग कहते हैं कि इस देश को कैसे बदलाव आया। मैं कहता हूं मित्रों, बदलाव देखना है तो उन विषयों को देखो, उन महिलाओं के चेहरे को देखो। 12 करोड़ शौचालय बने। देश में ऐसे पहले कभी भी कोई सरकार नहीं बनी जिसने महिलाओं के सम्मान को समझा, महिलाओं के स्वाभिमान को समझा, महिलाओं के अधिकार को समझा। और हम कह सकते हैं कि आज महिलाओं को सम्मान, स्वाभिमान और अधिकार दिलाने का भी काम किसी ने किया तो हमारे देश के प्रधानमंत्री नरेंद्र मोदी ने किया है। मित्रों, 12 करोड़ शौचालय योजना, 3 करोड़ से अधिक लखपति दीदी की योजना और 4 करोड़ गरीबों को आवास योजना देना कहीं ना कहीं उस और कदम है कि हम किस प्रकार से इस देश की महिलाओं को सम्मान दिलाते हैं। माननीय प्रधानमंत्री जी ने तय किया था कि हम इस देश में महिलाओं को आत्मनिर्भर बनाएंगे और आज कहीं ना कहीं 3 लाख करोड़पति दीदी जब बनकर आगे आई है और जब जीविका दीदी के माध्यम से हमारी महिलाएं पूरी तरह से सेल्फ हेल्प ग्रुप के माध्यम से जब काम कर रही हैं तो कहीं ना कहीं महिलाएं केवल अपने आप को स्वावलंबी नहीं, पूरे परिवार को ताकत और संबल देकर आगे बढ़ा रही है। मित्रों, इस देश में एक समय था कि कोरोना आया, पूरे विश्व में पूरा विश्व ठहर गया था और लोग कहते थे कि भारत इस आपदा से कैसे निकलेगा। मित्रों, लेकिन उस आपदा को भी चुनौती बनाते हुए, अवसर बनाते हुए देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने उस आपदा की काल से भी भारत को निकाला। और मुझे आज बताते हुए खुशी है कि यहां पर बैठा हुआ एक एक लोग उस परिस्थिति को याद करे। उस कोरोना कालखंड में आपको पूरा फ्री वैक्सीन देने का काम किसी ने किया तो आपके नेता नरेंद्र मोदी जी ने किया। मित्रों, और वो फ्री वैक्सीन कहीं और नहीं बना था। मित्रों, विश्व के किसी और देश में नहीं बना था, वो आपके ही देश भारत में बना था। यही है आत्मनिर्भर भारत की पहचान। मित्रों, और 220 करोड़ कोरोना का वो डोज कहीं ना कहीं पूरे विश्व को स्वस्थ रखने में, सुरक्षित रखने में आगे बढ़कर आया। मित्रों, मैं आज यहाँ पर हमारे कई लोग कहते हैं देश के अन्य अन्य भाग में घूमकर कि भारत में क्या बदला। मित्रों, 2014 के पहले का भारत, देश के किस इलाके में आतंकवादी घटनाएं घट जाए कोई नहीं जानता था। मित्रों, कब कौन आतंकवादी देश की सीमाओं में घुसेगा और नापाक हरकत करके निकल जाएगा। मित्रों, लेकिन पिछले 12 वर्षों में नरेंद्र मोदी के नेतृत्व में एक ऐसी सरकार बनी है जिसने भी इस देश के तरफ छिटपुट घटनाएं भी करने का कोशिश किया, उनको ईंट का जवाब पत्थर से देने का काम नरेंद्र मोदी की सरकार ने किया है। मित्रों, आज का भारत सर्जिकल स्ट्राइक के रूप में जाना जाता है। आज का भारत एयर स्ट्राइक करता है और आज का भारत ऑपरेशन सिंदूर के माध्यम से देश के लोगों के सम्मान और सुरक्षा के लिए
पाकिस्तान को भी जवाब देने का काम करता है। मित्रों, आज मुझे इस बात की भी खुशी है कि इस देश को बाहरी सुरक्षा से जो सुरक्षित करने का काम, बाहरी ताकतों से जो सुरक्षित करने का काम हमारी सरकार तो कर ही रही है मित्रों, लेकिन इस देश को आंतरिक सुरक्षा को भी मजबूत करने का काम हमारी सरकार ने किया है। और देश में नक्सल की समस्याओं को, जिसका साक्षी ये राज्य भी था, उसको पूरी तरह से मुक्त करने का काम देश के प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में हमारे गृह मंत्री अमित शाह जी ने करके दिखाया है मित्रों। और हमने पूरे देश से नक्सल की उस समस्याओं को पूरी तरह से खत्म किया है। लेकिन हम मानते हैं कि जो जिस भी राज्य में जाइए, जिस भी देश में जाइए, उस देश और राज्य की विरासत और उसकी संस्कृति उसके भविष्य के निर्माण के लिए संकल्प होती है। लेकिन हमारे देश में पूर्व की सरकारों ने भारतीय संस्कृति, भारतीय धरोहर की चिंता नहीं की मित्रों। उसकी भी चिंता किसी ने की तो देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने की है। आज अगर हम कहते हैं काशी विश्वनाथ कॉरिडोर, हम कहते हैं कि महाकाल का वो स्थान जिसको आज पुनर्जीवित किया गया, और हम कहते हैं कि प्रभु श्री राम का अयोध्या में पवित्र मंदिर किसी ने बनाया और उसको भव्य रूप दिया, तो हमारे नेता आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने दिया है। मैं आज इसलिए इस बात को करने आया हूं मित्रों, आज भारत पुनर्विकास के उस दौर में अपनी भारतीय संस्कृति की चेतना के साथ, आत्मविश्वास के साथ आगे बढ़ रहा है। आज का भारत वो भारत है जो कश्मीर के लाल चौक पर भी तिरंगा लहराते हुए दिखता है। आज का भारत अपने तिरंगे के सम्मान के साथ कोई समझौता नहीं करता मित्रों। एक समय इस देश में वो कालखंड था कि कश्मीर के लाल चौक पर पाकिस्तान का झंडा लहराता था, हमारे सैनिकों के सर काट लिए जाते थे और दिल्ली में बैठी हुई सरकार मौन रहती थी। ये वही सरकार है जो सरकार कांग्रेस की यहां चल रही है, ये वही सरकार वहां दिल्ली में बैठी है। आज जब मैं इस राज्य के विकास की बात करता हूं तो मुझे याद आता है कि जिस प्रकार से इस राज्य में एक सरकार ऐसी बनी जिसको समर्थन और जिसके विषयों को कहीं ना कहीं वर्तमान की सरकार भी आगे लेके चल रही है, वो था भ्रष्टाचार। और मैं मानता हूं कि भ्रष्टाचार जो उनके अपने पूरे डीएनए में है, आज उस भ्रष्टाचारी कांग्रेस को फिर से उखाड़ फेंकने का काम हमें भाजपा के कार्यकर्ताओं को करना है मित्रों। मैं आज इसलिए इस विषय को लेकर आया हूं मित्रों। इस राज्य में यहां पर धर्म के आधार पर आरक्षण देने की बात आई और बड़े पैमाने पर यहां की सरकार ने उसको लागू करने का काम किया, और हमने कहा था कि हम धर्म के आधार पर आरक्षण नहीं होने देंगे और उसकी लड़ाई हम पूरी तरह से लड़ेंगे। और भारतीय जनता पार्टी इस बात के लिए संकल्पित है कि हम गरीब को गरीब के आईने से देखेंगे, हम अनुसूचित जाति के लोग को अनुसूचित के आईने से देखेंगे, हम अपने जनजाति भाइयों को उन जनजाति भाइयों के समस्याओं के साथ देखेंगे, और उनके आरक्षण में कोई पीछे से आकर धर्म के आधार पर आरक्षण दे, ये कतई हम होने नहीं देंगे मित्रों। इसलिए आज हम वैसे भारत के निर्माण में माननीय प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में काम कर रहे हैं जो पूरे देश को विकास के रास्ते पे आगे बढ़ा रहा है। लेकिन मुझे दुख है कि आज जिन वादों के साथ यहाँ सरकार बनी, उन वादों को पूरा करने का काम यहाँ की सरकार ने नहीं किया। आज NH 163 के अंतर्गत यादगिरी वारंगल 99 किलोमीटर के 4 लेन सड़क का निर्माण का काम 1900 करोड़ की योजना से स्वीकृति देने का काम हमारी सरकार ने किया है। तेलंगाना को पहला सीमेंट कंक्रीट राष्ट्रीय राजमार्ग में शामिल करने का काम हमारी सरकार कर रही है। आज PM मित्र काकतीय मेगा टेक्सटाइल पार्क जो 1700 करोड़ की योजना से विकसित हो रहा है, उसका भी काम नरेंद्र मोदी की सरकार कर रही है। मुझे काजीपेट में 521 करोड़ के योजना से जो रेलवे विनिर्माण इकाई का ट्रेनों के निर्माण का काम शुरू होने वाला है, उसको भी नरेंद्र मोदी के नेतृत्व में आगे बढ़ाने का काम हो रहा है। लेकिन मुझे याद आया, काजीपेट में ये रेलवे कारखाना बहुत पहले बनना था। PV नरसिम्हा राव जी ने उस सपने को देखा था, लेकिन उसके बाद के समय में कांग्रेस की सरकार आई और उसको भटकाने का, लटकाने का काम किया। लेकिन मैं धन्यवाद देता हूं उस वारंगल की जनता के तरफ से नरेंद्र मोदी जी को कि उन्होंने PV नरसिम्हा राव का भी सपना पूरा करने का काम किया, और काजीपेट में जो कारखाना खड़ा होगा वो यहाँ के युवाओं को, यहाँ के नौजवानों को रोजगार का नया अवसर सृजित करेगा। हम वारंगल को शहरी विकास की योजनाओं में
196 करोड़ के हेरिटेज सिटी के डेवलपमेंट कार्यक्रम में जोड़ रहे हैं और निश्चित रूप से एक आधुनिकीकरण करते हुए इस शहर को भी हम विकसित करेंगे। आने वाले समय भारत की सरकार, हम ये मानते हैं नरेंद्र मोदी के नेतृत्व में कि सड़क, बिजली, पानी, पुल, इमारतें निश्चित रूप से निर्माण करना हमारा दायित्व है, लेकिन उस सब से ऊपर इस भारत के भविष्य को बनाना है जो ज्ञान से, नवाचार से, तकनीक से और दूरदृष्टि से बन सकता है। और कहीं ना कहीं मोदी जी की सरकार आज आर्टिफिशियल इंटेलिजेंस के माध्यम से सेमीकंडक्टर, इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग का हब और डीप टेक जैसे वैश्विक केंद्र बनाने का काम हमारी सरकार करने जा रही है। मित्रों, आपको याद होगा अभी से कुछ दिन पहले जब आर्टिफिशियल एआई का बड़ा एनुअल पूरा ग्लोबल समिट हुआ और उस ग्लोबल समिट को नरेंद्र मोदी के नेतृत्व में जब हो रहा था तो विश्व के कई बड़े राष्ट्र के लोग भारत में जुटे थे और मानते थे कि एआई की दुनिया का नेतृत्व भारत करेगा। उस बड़े एनुअल एआई समिट को भी किसी ने धब्बा लगाने का प्रयास किया। जो उनके नापाक इरादे थे, जो नहीं सफल हो पाए, वो कोई और नहीं, यही कांग्रेस के कार्यकर्ता थे जो एआई समिट में जाकर भारत को बदनाम करने का प्रयास कर रहे थे। लेकिन मैं उनको भी स्पष्ट रूप से कहता हूं, भारत की संस्कृति, भारत का युवा और भारत का नौजवान आपके भटकावे में अब आने वाला नहीं है। भारत का नौजवान आज एआई के माध्यम से भारत को ग्लोबल लीडर बनाने के लिए, सेमीकंडक्टर के माध्यम से भारत को ग्लोबल लीडर बनाने के लिए और मैन्युफैक्चरिंग में भारत को ग्लोबल लीडर बनाने के लिए आज का युवा सड़कों पे आएगा और कहीं ना कहीं नरेंद्र मोदी के साथ खड़ा होकर आगे बढ़ेगा। मित्रों, आज मुझे जब मैं इस बीबी नगर के पास आ रहा था तो एम्स को देखने, एम्स के बारे में जानने का मौका मिला। एम्स का भी सपना किसी ने पूरा किया इस तेलंगाना के लोगों को, तो कहीं ना कहीं हमारे नेता माननीय प्रधानमंत्री जी ने किया है। मित्रों, मैं आज अपने युवा साथियों, मेरे तेलंगाना के कार्यकर्ताओं से आह्वान करने आया हूं। मित्रों, नरेंद्र मोदी की सरकार की योजनाओं की जानकारी जनता तक पहुंचाने का समय आ गया है। आने वाले समय में जो वारंगल में लोकल बॉडी चुनाव होने जा रहे हैं, उसमें आपको इसकी चिंता करनी है कि वारंगल के अंदर पूरी तरह से भाजपा का कमल खिलना चाहिए। मित्रों, हमें यहां की सरकार को पहला धक्का देना है। मित्रों, और वारंगल की जनता पूरी तरह से पहला धक्का देगी। 2028 के पहले का सेमीफाइनल ये है। मित्रों, इस सेमीफाइनल में यहां की सरकार को उखाड़ फेंकेंगे। मित्रों, मैं अपने युवा साथियों, मेरे बूथ अध्यक्षों, मैं आपके बीच में आया हूं। आपका राष्ट्रीय अध्यक्ष आपसे ये वादा लेने आया है, ये संकल्प लेने आया है कि आइए, अगर आप 2047 में विकसित भारत बनाना चाहते हैं, 2047 में विकसित वारंगल बनाना चाहते हैं, 2047 में विकसित तेलंगाना बनाना चाहते हैं, तो भाजपा का कमल हर बूथ पे खिलाइए। नरेंद्र मोदी के नेतृत्व में हम विकसित तेलंगाना बनाकर देंगे आपको। मैं आज अपने उन सभी साथियों को इस बात को भी याद कराने आया हूं। मित्रों, कि तेलंगाना के लोगों ने जो सपना देखा था, जो उसके गठन का सपना था, जो हमारी श्रद्धेय सुषमा स्वराज जी ने जिन सपनों के साथ तेलंगाना के निर्माण की बात कही थी, वो सपना को कोई पूरा कर सकता है तो देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी कर सकते हैं। मित्रों, तो आइए, और वारंगल से आए हुए मेरे हर बूथ के भाजपा के कार्यकर्ताओं से मैं आज यही आह्वान करता हूं, हम विकसित वारंगल बनाएंगे, हम विकसित तेलंगाना बनाएंगे। माननीय प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में विकसित भारत बनाने का संकल्प लेंगे। मित्रों, आज के दिन जिस प्रकार से यहाँ पर हमारे सभी नेता जुटे हैं, इनकी ताकत का पहला परिचय आप है। मित्रों, अगर आपने ठान लिया है कि भाजपा का कमल खिलाएंगे, तो हम सब नेता आपके साथ कदम से कदम मिलाकर भाजपा को कमल खिलाने में लगेंगे। मित्रों, अब मैंने कह दिया है, कोई ये चिंता मत करे कि मैदान में कौन कमल लेके आएगा। अरे, जो कमल लेके आएगा वही भाजपा का वाहक होगा, उसी के नेतृत्व में भाजपा का कमल खिलाना है। मित्रों, हमने कई बार अपने कार्यकर्ताओं को कहा है कि मित्रों, ये लड़ाई सामान्य लड़ाई नहीं है। जिस प्रकार से इस देश में एक वायरस और कॉकरोच जैसी पार्टियां आ रही हैं, ये देश को खोखला करने वाले लोग हैं।
इन वायरस और कॉकरोच वाले लोगों को निश्चित रूप से ध्यान रखने की जरूरत है। ये देश के टुकड़े करने वाले गैंग के लोग हैं। इन देश के टुकड़े करने वाले गैंग के लोगों को सबक सिखाने का काम भारतीय जनता पार्टी का कार्यकर्ता ही कर सकता है। मित्रों, आज पूरे विश्व में भारत का तिरंगा लहराता है, सम्मान के साथ हम आगे बढ़ते हैं, तो कहीं ना कहीं भाजपा कार्यकर्ताओं का परिश्रम है, भाजपा नेता कार्यकर्ताओं की कुर्बानी है, तभी आज भाजपा इस प्रकार से विशाल देश की सबसे बड़ी पार्टी बनकर विश्व की सबसे बड़ी पार्टी बनी है। इसका श्रेय किसी को जाता है तो आप कार्यकर्ताओं को जाता है। तो अगर पूरे देश में कमल खिल रहा है तो वारंगल में भी और तेलंगाना में भी कमल खिलाने का संकल्प हम सभी कार्यकर्ताओं को लेना है। तो आप सभी तैयार है ना? मैं आश्वस्त रहूं ना? भाजपा का कमल खिलाएंगे। नरेंद्र मोदी के नेतृत्व में वारंगल और तेलंगाना में भाजपा का नेतृत्व वाली सरकार बनाएंगे। तो जोर से नारा लगाइए मेरे मित्रों, दोनों हाथ उठाकर, भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे, जय श्री राम, जय श्री राम, जय वारंगल, जय तेलंगाना।